ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. 5 గంటల పాటు ఈ యొక్క రుణ విముక్తి ఏ విధంగా చేయాలి, ఏ ప్రొసీజర్లో చేయాలి అనేటువంటి దాని మీద స్థూలంగా చర్చించి ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సుమారు 1 గంటన్నర పాటు ముఖ్యమంత్రి గారితో అందరం కూడా సమావేశమయ్యాం. యనమల గారు కూడా, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. రేపు 12 గంటలకి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఉదయం 10 గంటలకే మేము సుమారు అవైలబుల్ ఉన్న మంత్రులు, శాసనసభ్యులు ఒక 20 మంది, సీనియర్ నాయకులు అందరం కూడా ఉదయం 10 గంటలకు మరలా ముఖ్యమంత్రి గారి నివాసంలో సమావేశం అవుతున్నాము. మరొకసారి 2 గంటలు కూడా ఫైనల్గా చర్చించబోతా ఉన్నాము. 12 గంటలకు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అంశాన్ని స్పష్టంగా తెలియజేయటం, వెంటనే అకౌంట్లో జమ వేసేటువంటిది కూడా డేట్ కూడా స్పష్టంగా చెప్తారు. డేట్ కూడా చెప్పిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ కూడా సర్టిఫికెట్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. వన్స్ ఫర్ టోటల్ సర్టిఫికేట్స్ తోటి కానీ అమౌంట్స్ తోటి కానీ వన్స్ ఫర్ సెటిల్మెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి గారు అంగీకరించడం జరిగింది. దాంట్లో హార్టికల్చర్ను కూడా ఇంక్లూడ్ చేసి సుమారుగా ఎకరానికి 10,000 రూపాయలు సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కనుక హార్టికల్చర్ను కూడా ఇంక్లూడ్ చేయబోతా ఉన్నాము. ఆ విధంగా రైతులకి అందరికి కూడా ఈ యొక్క 10వ తారీఖు నుంచి 17 లోపల సర్టిఫికేట్లు కూడా అందరికి అందేటువంటి విధంగా కూడా ఒక ఆలోచన చేయాలనేటువంటిది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రేపు ఫైనల్గా ముఖ్యమంత్రి గారు అన్ని విషయాల మీద కూడా క్లారిటీగా వారు ప్రెస్ మీట్లో చెప్పబోతా ఉన్నారు. ముందు ఇది అయిపోయి ఇప్పుడు 43 లక్షల మందికి క్లియర్డ్గా ఉన్నారు. బ్యాలెన్స్ కూడా టైం ఇస్తున్నాం. 15 రోజులకు ఒకసారి మళ్ళీ క్లియర్ అయినటువంటికి కూడా జమ వేస్తాం. ఆ విధంగా 45 రోజులు టైం పెట్టబోతా ఉన్నాం. అది కూడా డిస్కషన్ వచ్చింది. డ్వాక్రా మహిళలది కూడా రేపు అది కూడా చెప్తారు. డ్వాక్రా మహిళలది కూడా 1 ఇన్స్టాల్మెంటా 2 ఇన్స్టాల్మెంట్ అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పబోతా ఉన్నారు. ఆ విధంగా ల్యాండ్ పూలింగ్ అడుగుతూ ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ది ఇప్పుడు అక్కడ సమావేశం అవుతున్నారు కొంతమంది. ఎప్పుడు అనేటువంటిది రేపు అయితే లేదు, 5వ తారీఖు టైం తీసుకోమని కోరుతూ ఉన్నారు. ఈరోజు మరలా వాళ్ళు 9:30, 10ంటికి చెప్తా ఉన్నారు. ఆ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర సమయం తీసుకొని రైతులతో కూడా మరొక సమావేశం ఉండేటువంటి అవకాశం ఉంది. రేపు ముఖ్యమంత్రి గారు చెప్తారు. 50,000 లోపు జమ వేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాదాపు రేపు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి వారితో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నైజీరియాలో కిడ్నాప్ గురైన తప్పకుండా ఇప్పుడు నైజీరియాలో కిడ్నాప్ అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా కిడ్నాప్ అయినటువంటి వ్యక్తిని బయటికి తీసుకురావాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. రేపు మళ్ళా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ చూస్తున్నారో వారి ద్వారా కూడా ఈ కిడ్నాప్ అయినటువంటి వారిని వీలైనంత త్వరగా నైజీరియాలో విముక్తి కలిగేటువంటి విధంగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.